ముస్లిం యువకుడు హిందూగా నటిస్తూ ప్రేమ వివాహం పేరుతో హిందూ మహిళలను వలలో వేసుకుంటాడు. 2025లో ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్ చెందిన వితంతు సీమా అగర్వాల్ కు 2 చిన్నపిల్లలున్నారు. ఆమె భర్త మరణం తర్వాత ఆమె వారిని ఒంటరిగా పెంచుతుంది. ఒకరోజు సీమకు తప్పుడు నెంబర్ నుండి కాల్ వచ్చింది. కాల్ చేసిన వ్యక్తి తనను తాను రాజ్ ఠాకూర్ అని పరిచయం చేసుకున్నాడు. ప్రారంభంలో వారు సాధారణ సంభాషణలో పాల్గొన్నారు. కానీ తర్వాత వారు రోజు మాట్లాడటం ప్రారంభించారు. నవరాత్రి, శివరాత్రి సమయంలో ఉపవాసాలు పాటించి ఆమెను వలలో వేసుకున్నాడు. ఒకరోజు ముస్లిం యువకుడు సీమాను హిందూ ఆచారాల ప్రకారం వివాహం చేసుకున్నాడు. వారు కలిసి జీవించడం ప్రారంభించారు. సుమారు 2 సంవత్సరాల తర్వాత సీమా ముస్లిం రాజ్ ఠాకూర్ తో కలిసి తన గ్రామానికి వెళ్ళినప్పుడు ఆమె ప్రపంచం తక్షణమే మారిపోయింది. ఆ రోజు రాజ్ ఠాకూర్ అసలు పేరు ఇక్రార్ పాషా అని సీమాకు తెలిసింది. అతనికి అప్పటికే వివాహమైంది, 4 పిల్లలున్నారని. అప్పటి నుంచి సీమా బయటకు మాట్లాడడానికి ప్రయత్నించినప్పుడు జిహాదీ ఇక్రార్ ఆమెను ఇస్లాం మతంలోకి మారమని ఒత్తిడి చేయడం ప్రారంభించాడు. సీమాను ప్రార్థన చేయమని బలవంతం చేశాడు. గొడ్డు మాంసం తినమని, మతం మారడానికి నిరాకరిస్తే చంపేస్తామని బెదిరించారు. సీమా నిరసన వ్యక్తం చేసినప్పుడు ఇక్రార్ అతని భార్య సోదరులు ఇస్తార్, రాజా జర్దార్ ఆమెపై అత్యాచారం చేశారు. ఈ సంఘటన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ లో జర్నలిస్ట్ సుబీ విశ్వకర్మ షేర్ చేశారు. అతను బాధితురాలతో ఫోన్లో మాట్లాడి సంఘటనను ప్రపంచానికి అందించారు.